హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నేమాపు. ఈరోజైతే నేను బ్రౌన్ దోస వేశాను. స్వీట్ బ్రౌన్ దోస. బ్రౌన్ దోస అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, రాగి పిండితో చేసే దోసని బ్రౌన్ దోస అంటారు మా పిల్లలు. ఈ రాగి పిండి దోస తినడం వల్ల పిల్లలకైతే చాలా మంచిది. ఐరన్, కాల్షియం కూడా ఉంటది. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా దోస చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలి. వాటర్ని దించేసుకుని చల్లారి పెట్టేసుకోండి. వేరొక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారిన బెల్లం వాటర్ని వడకట్టేసుకుని ఆ పిండిలో వేసేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని దోశల్లా వేసేసుకోవడమే. ఈ విధంగా దోశలు వేసేసుకొని కొంచెం బ్రౌన్గా కాల్చుకున్న తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత బాగా కాల్చుకుని తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. మొత్తం పిండినంతా అలా దోశల్లా వేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.